వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. కేంద్రంలో మీరే ఉన్నారు, అలాగే ఏపీలో మీరే ఉన్నారు. మీరు పెద్దన్న పాత్ర వహించి మీరు మాట్లాడాలి. ఇద్దరిని కూర్చోబెట్టి 2 రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ అధికారులకి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడాలి. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు మరి? మొట్టమొదటి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు డిబేట్ స్టార్ట్ చేసినామని చెప్పినారు. థ్యాంక్ యూ. అదేవిధంగా థ్యాంక్ యూ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, తమ్ముడు చరణ్, మిగతా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ కూడా నమస్తే. ఇది మీరు అన్నట్టుగా చాలా కాలంగా, అంటే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం, ఎందుకంటే ఉద్యమంలో నేను 69 నుంచి ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నిధులు, నీళ్లు, నియామకాలు, ఆంధ్ర తెలంగాణ మధ్య ఉండేటువంటి ఈ విషయాల లోపల తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో బలంగా పోవడం వల్లనే తెలంగాణ ఉద్యమము జరగడము, అనేక మంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, చివరికి అది చిరికి గాలవని 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, ఏదైతేనేమి తెలుగు వాళ్ళుగా మనకు ఉండేటువంటి, ప్రపంచవ్యాప్తంగా మనకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, మనం ఉండేటువంటి పరిస్థితి కానివ్వండి, మనం గర్వపడవలసినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పటికీ అమెరికాలో కూడా మనకు ఒక కీలకమైన పాత్ర తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా మన పాత్ర అనేటువంటిది చాలా మంది తెలుగు వాళ్ళకు ఉన్నతమైనటువంటి పదవులు లభించడం జరిగింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు అనేటువంటిది తేట తెలుగు అనేటువంటి దాని మీద అందరూ గర్వపడవలసిన అవసరం ఉంది. సరే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలా అనేటువంటి దాని మీద చారిత్రక నేపథ్యం ఉంది. ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటి దాని మీద ఒక పరిష్కారం లభించినటువంటి మాట వాస్తవం. జేఏసీ తరఫున మన ఈ ఉద్యమాలు జరిగినవి, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినవి, బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ బిల్లు పెట్టింది. అందరి పాత్ర ఏదో రకంగా మనకు కనపడుతున్నటువంటిది. ఇవాళ దాని మీద మీరా మేమా అనేటువంటిది ఇది ఒక మా కుటుంబం మాత్రమే తెచ్చిందని కేసీఆర్ అనుకుంటే మాత్రం పొరపాటు. సరే, ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు నీటి సమస్యకు వచ్చేటప్పటికి కొంత అది సంక్లిష్టమైనటువంటి సమస్యనే వాస్తవానికి. నేను తెలంగాణ వాడి అయినప్పుడు కూడా, చరణ్ కాంగ్రెస్ అయినప్పుడు కూడా, మేము బీజేపీ అయినప్పుడు కూడా 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం రావాలి. ఎందుకంటే 800 పైన టీఎంసీలు ఉన్నటువంటిది, ఒక ప్రాంతానికి 590 అనేటువంటిది రకరకాలుగా. ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క వాదన ఏమిటంటే 70% కృష్ణా నది పరివారక ప్రాంతం తెలంగాణ వెళ్తుంది, ఆంధ్ర ప్రాంతంలో 30% వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. కాబట్టి సహజంగా తెలంగాణకు నీటి కేటాయింపు జరగాలనేటువంటిది. సరే, ఇది ఉమ్మడి విభజన చట్టంలో పెట్టినప్పుడు కూడా అనేక కారణాలతోని పరిష్కారం కాకుండా అట్లాగే కృష్ణా బోర్డు అనేక సందర్భాల్లో అప్పటికప్పుడు తీర్పులు ఇవ్వడము, గోదావరికి సంబంధించినటువంటి బోర్డు కూడా తీర్పులు ఇవ్వడము, ఎవరెంత వాడుకోవాలనేటువంటి దాని కింద జరుగుతున్నటువంటిది. ఇప్పుడు 66% ఆంధ్ర ప్రాంతానికి, 34% తెలంగాణ ప్రాంతానికి అనేటువంటిది ఇవన్నీ వస్తున్నాయి. కోర్టులు, కేసులు, వివాదాలు రకరకాలుగా కేసీఆర్ పీరియడ్లో కూడా ఇవన్నీ మనం చూసిన మాట వాస్తవము. సరే, కేసీఆర్ గారు ఇవన్నీ వదిలేసి ఇది బేసిషాలు లేవు, బేసిన్లు లేవు, అన్నీ ఒకటే, దేశం మొత్తం నాకు బాగా తెలుసు, వీటన్నిటి నీటి వినియోగము అనుసంధానం అనేటువంటిది జాతీయ అనుసంధానం, అన్ని గంగా, కావేరి, కృష్ణ, గోదావరి అన్ని ఉన్న దేశంలో ఉన్న నదులన్నిటిని కలిపి ఒక పద్ధతిలో వెళ్తామనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. సరే, ఏమైందో మాకు తెలియదు కానీ ఆయన తిరుపతి నుంచి వస్తూ రోజుగారి దగ్గర లంచ్ చేసి, అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటాను, లంచ్ చేసి ఈ మాట చెప్పినాడు, నేను ఆంధ్ర తెలంగాణ ఏది లేదనేటువంటిది. అట్లా కాదు ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం ఈ నీటికి సంబంధించినటువంటి విషయం లోపల అన్యాయం ఇంతకుముందు చెప్పినట్టు జరిగింది అనేటువంటిది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు 2 కూడా ప్రభుత్వాలు కొంత బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బహుశా దేశంలో ఇంత అనుభవం ఉన్నటువంటి, రాజకీయంగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే విపి సింగ్ దగ్గర నుంచి రాజకీయాలను చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదృష్టవశాత్తు అక్కడ ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. సరే, రేవంత్ రెడ్డి గారు వారికి దగ్గర పరిచయాలు ఉన్నాయి, ఒకే పార్టీలో పనిచేసినారు. కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా దీంట్లో పెద్దన్న పాత్ర వహించవలసిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇద్దరి మధ్యన 2 రాష్ట్రాల మధ్య వస్తున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అందరూ కొంత తగ్గి, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత తగ్గి నీటి వినియోగాన్ని గరిష్టంగా వాడుకునేటువంటి పద్ధతి లోపల ప్రయత్నాలు చేస్తేనేమో దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అట్లా కాకుండా ఏంటంటే కొంత రాజకీయం అయినట్టయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ దురదృష్టవశాత్తు పార్టీలు దేశంలో అనేక రకాలుగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ పాలించడం జరుగుతున్నటువంటిది. వాటికి ఉండేటువంటి ఓటు బ్యాంకు, సహజంగా ప్రజల సెంటిమెంటు, ఇవన్నీ కూడా ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. మనం గెలవాలా, మన పార్టీ అధికారంలోకి కావాలనుకున్నప్పుడు మనం ఏం మాట్లాడితే వీటికి పరిష్కారం దొరుకుతుంది, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ప్రజలు ప్రేరేపితులవుతారు అనేటువంటి అంశాలు ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇది ఏ పార్టీ అయినా కానివ్వండి, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఇవాళ కూడా అదే పరిస్థితి కనపడుతుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్లో ఆయన వాదన ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, మేమేమి
నికర జలాలు, వరద జలాలు, ఒక నీటి కేటాయింపు. ఇప్పుడు మామూలుగా తెలంగాణ ప్రాంతం లోపల సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, సమ్మక్క సారక్క కానివ్వండి, అదేవిధంగా దీనికి పాలమూరు సంబంధించి రంగారెడ్డికి నిన్న సంబంధించినటువంటి ఆల్రెడీ వీటిలో మాట్లాడడం కూడా జరిగింది కదా కేంద్రంతోని. అది జరిగింది. నేను అదే చెప్తున్నా, ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి గతంలో కూడా కొంత మీటింగ్స్ పెట్టడం జరిగినటువంటిది, పరిష్కారాలు లభించడం లేదు. నేను అదే చెప్తున్నాను, ఒకటే మాటలు అని చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ ఈ యొక్క జటిలమైన రెండు రాష్ట్రాల, రెండు ప్రాంతాల ప్రజల, తెలుగు ప్రజల మధ్య ఉండేటువంటి ఒక భావోద్వేగమైనటువంటి సమస్యకు పరిష్కారం దొరకాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, పార్టీలు కానీ కొంత ఆలోచించి నిర్ణయం చేస్తే బీజేపీకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సులభమవుతుంది. అంతేగాని ఇది సమస్య పరిష్కారం కాకూడదు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏపీలో కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ కూడా లీడ్ లో అధికారంలో ఉన్నారు. అదే విధంగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. రాజకీయాలు పక్కన పెడితే ఈ సమస్యలకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ కూడా సమతంగానే ఉంది, సఖ్యతగానే ఉంది, ఎందుకంటే బీజేపీతో కేంద్రంలో. సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు వెళ్ళి మాట్లాడారు, మరి దీనికి పరిష్కారం దొరుకుతుందా లేదా? ఇప్పుడు పరిష్కారం అంటే మేడం, నేను ఒక పార్టీ ప్రతినిధిని, కౌశిక్ ఒక పార్టీ ప్రతినిధి, అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కొంత ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజకీయాలను, పరిస్థితులను ఆయన చాలా జాగ్రత్తగా అనేక సంవత్సరాల నుంచి కొంత ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా కావాలి మనకి. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా ఏమవుతుందంటే, మేము మా కూటమిలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి, చంద్రబాబు నాయుడుతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ యొక్క సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, దాన్ని ఇక్కడ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం, బాగుంటుంది చెప్పి నా ఉద్దేశం.